శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ కింద చూపిస్తున్న కామెంట్ని రమేష్ చిట్టిపోతల అనే సోదరులు రాశారు. వాళ్ళు ఏరికల వాళ్ళుట, ఎస్సీ క్యాస్ట్కి చెందిన వాళ్ళుట. ఆయన రాశారు, ఒక మహనీయుడు చెప్పిన లలితా సహస్రనామ ప్రవచనం రోజు వింటున్నానండి, అమ్మవారికి దగ్గరవుతున్నాను, ఎంతో ఆనందంగా ఉంది అని. ఇక్కడ ఇంకొక కామెంట్ గాయత్రి అనే ఒక సోదరు రాశారు. చూడండి, వాళ్ళ పాపకి ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉండి ఆపరేషన్ చేయాలన్నారట. వీళ్ళు నెల్లూరు దగ్గర ఎక్కడ ఉంటారు. పాపం తిండి కూడా తినకుండా అమ్మాయి కేవలం లిక్విడ్స్ పైన ఉండేదిట. అటువంటప్పుడు రాజమండ్రిలో ఒక శక్తిమంతమైన గణపతి ఆలయం ఉంది అని తెలిసి అక్కడికి వెళ్ళి స్వామికి మొరపెట్టుకుంటే చాలా విచిత్రంగా అదే వారంలో నయమయ్యి మళ్ళీ డాక్టర్లకు చూపిస్తే ఆపరేషన్ అసలు అవసరం లేదే ఈ పాపకి అని చెప్పారు. ఇప్పుడు ఆ పాప ఆరోగ్యంగా అన్ని తింటోందండి అని సోదరు రాశారు. మొదటి కామెంటులో నేను చెప్పిన మహనీయులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. రెండవ కామెంట్లో నేను చెప్పిన ఆలయం వారి అనుష్ఠాన బలాన్ని ప్రోతు చేసిన రాజమండ్రిలోని వల్లభ గణపతి ఆలయం. అది కొంతమూరు అనే ప్రదేశంలో వారు నిర్మించిన ఆలయం. ఎందుకండి రెండు ఇప్పుడు చెప్తున్నారు అంటే, వైశాఖ శుద్ధ సప్తమి వారి జన్మదినం. తేదీల ప్రకారం అయితే 16 మే. ఆస్తికులైన తెలుగు వాళ్ళందరికీ వారి జన్మదినం అంటే ఒక పండుగే. ఋషులు అందించిన ఉపాసనా విధానాలకి తార్కికతని, లాజిక్ని, సైన్స్ని జోడించి మనబోటి సామాన్యుల దగ్గర నుంచి మహామహా పండితుల వరకు అందరినీ మెప్పించి సనాతన ధర్మం వైపుకి మళ్లించిన ఘనత వారి ప్రవచనాలది. ముఖ్యంగా యువతని ఆధ్యాత్మికత వైపుకి మళ్లించడంలో వారి ప్రయత్నం అసలు అమోఘం. నాకు వారి దగ్గర బాగా నచ్చే ఇంకొక అంశం ఏమిటి అంటే, శివ కేశవ శక్తి అభేదాన్ని పాటించటం. ఇలాంటి భేదాల వల్ల సనాతన ధర్మంలో చీలికలు వస్తూ ఉంటే వాటిని పూడ్చి అన్ని సాంప్రదాయాల్ని ఒకే త్రాటి మీదకి తేవడానికి వారు చేస్తున్న కృషి అనన్య సామాన్యం. వారు విష్ణు సహస్రనామం చెప్పినా, రుద్రం చెప్పినా, సౌందర్యలహరి చెప్పినా, గణపతి గురించి చెప్పినా, ఏది చెప్పినా అంతే ఆర్తితో, అంతే భక్తితో, ఏ భేద బుద్ధి చూపించకుండా చెప్తూ ఉంటారే. అసలు ఆ తీరు ఆదర్శప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితం ఈ శివకేశవ భేదం విపరీతంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా లుప్తమైపోయింది. దానికి కారణం ఇలాంటి మహనీయులు చేస్తున్న ప్రవచనాలే. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరఫున వారి దంపతులకి నేను, సుశీల పాదాభివందనం చేస్తున్నాం. వారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ఇంకొన్ని లక్షల మందిని సనాతన ధర్మం వైపుకి తిప్పే శక్తిని అమ్మవారి లాగనే ప్రసాదిస్తూ ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.